సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య, కసిరెడ్డి కోసం వేట, లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు, ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత, మైనింగ్ డాన్ అజయ్, బెల్జియంలో చోక్సీ అరెస్ట్, భార్య గొంతుకు చున్నీ బిగించి చంపిన ఉన్మాది, అతివేగం ఖరీదు 3 ప్రాణాలు, 5 వికెట్ల తేడాతో లక్నో ఓటమి, కొవ్వును తగ్గించే తమలపాకు. ఈరోజు వార్తలను చూద్దాం. మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రబోధించిన పే బ్యాక్ టు ద సొసైటీ స్ఫూర్తితోనే P4 కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదవాలన్న కలను మళ్లీ నిజం చేస్తామని, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన్ను తిరిగి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదరికం లేని సమాజానికి శ్రీకారం చుట్టా, ఆ సంకల్పాన్ని సాధించి తీరుతా. అర్థం చేసుకుంటే అందరికీ బంగారు భవిష్యత్తే. 2004, 2019 లాగా ఆలోచిస్తే నాకు వైకుంఠపాళే మళ్ళీ మొదటికి వస్తుంది. తిరిగి పునర్నిర్మించుకోవాలి. 2019, 24 మధ్యకాలాన్ని చూశారు. అంతటి అరాచకాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. ఇప్పుడు తిరిగి రాజధానిని ప్రపంచం మొత్తం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, హక్కుల ప్రదాత అయిన అంబేద్కర్ జయంతి రోజున P4 కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. అణగారిన పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ చదువుకోవడానికి బరోడా మహారాజు సహాయం చేశారు. ఆ విధంగా సహాయం చేయబట్టే బరోడా మహారాజు చరిత్రలో నిలిచిపోయారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను బ్రాహ్మణ కుటుంబం ఆదుకోబట్టే ఆయన అంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. పేదరికం లేని సమాజ సాధన కోసం నేను సంకల్పం తీసుకున్నాను. అదే P4 కార్యక్రమం అన్నారు. కసిరెడ్డి కోసం వేట, లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు. జగన్ పాలనలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో దూకుడు పెంచిన సిట్ ఈ స్కామ్లో కింగ్ పిన్గా భావిస్తున్న జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తోంది. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రాజ్ కసిరెడ్డి ఆ సొమ్మును సినిమాలు, ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిర్ధారించారు. ఆయన అక్రమాలపై సిట్ అధికారులు మరింతగా కూపీలాగుతున్నారు. లిక్కర్ స్కామ్ వెలికి తీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కాకుండా ఆయన తప్పించుకుంటున్నారు. సిట్ అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోమవారం హైదరాబాద్లోని రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్టిక్లో ఉన్న ఆయన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా కసిరెడ్డి బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లలోనూ మొత్తం 15 చోట్ల సోదాలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఏక్తా హైట్స్లో సోదాలు నిర్వహించారు. కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న రాయదుర్గంలోని అరేటి ఆసుపత్రిలో ఆయన అత్తగారింట్లో సోదాలు చేసినట్లు సమాచారం. కసిరెడ్డి సన్నిహితుడు అవినాష్ రెడ్డి ఇల్లు, శంకర్పల్లి మహారాజుపేటలో అవినాష్ రెడ్డి అత్తగారిల్లు, రంగారెడ్డి జిల్లా శ్రీశ్రీ అపార్ట్మెంట్స్, మంచిరేవులలో కసిరెడ్డి సన్నిహితుడు ఉపేంద్రరెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు కూడా సిట్ అధికారులు సోదాలు కొనసాగించనున్నారు. ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత. తాను విధించిన ప్రతీకార సుంకాల నుంచి ఆటోమొబైల్ రంగాన్ని తాత్కాలికంగా మినహాయించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కార్ల తయారీ కంపెనీలు తమ సప్లై చైన్లను సరిచేసుకోవడానికి కావలసిన సమయం ఇచ్చేందుకే ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కెనడా, మెక్సికో, ఇతర దేశాల నుంచి తమ ఉత్పత్తిని తరలించడానికి వారికి కొంత సమయం కావాలి. వారు వాటిని ఇక్కడే తయారు చేయబోతున్నారు అని ట్రంప్ సోమవారం వైట్ హౌస్లో మీడియా సమావేశంలో చెప్పారు. మైనింగ్ డాన్ అజయ్. అజయ్ అనే వ్యక్తి హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని నడిపేవారు. ఉద్యోగాల పేరిట యువతకు ఎరవేసిన కేసుల్లో ఆయన నిందితుడు. ఎట్టకేలకు ఆ కేసుల్లో రాజీలు చేసుకుని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు మకాం మార్చారు. ఇక్కడకు రాగానే ఆయన్ను గనులు ఆకర్షించాయి. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పేరును దీనికోసం వాడుకోవటం మొదలుపెట్టారు. గనుల శాఖలో కీలక
ముఖ్య వ్యక్తుల సహకారం ప్రోద్బలంతో ఒక వెలుగు వెలిగిపోతున్నారు. గత ప్రభుత్వంలో భారీ పెనాల్టీకి గురైన గ్రానైట్ కంపెనీ విషయంలో అజయ్ భారీ సెటిల్మెంట్ చేశారు. ఆ తర్వాత దాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి మరింత రెచ్చిపోయి మరో కంపెనీపై కన్నేశారు. అయితే ఇక్కడ కథ అనూహ్యంగా రివర్స్ అయింది. అజయ్ వ్యవహారం ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది. సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రూటు మార్చారు. ఈసారి మైనింగ్ కంపెనీల మీదున్న విజిలెన్స్ కేసుల రివిజన్పై పడ్డారు. వచ్చే బుధవారం ఒకేసారి 64 కంపెనీల కేసుల విచారణను సింగిల్ టేక్లో సెటిల్ చేసేందుకు రౌడీ అయ్యారు. గనుల శాఖను దున్నిపడేస్తూ మైనింగ్ డాన్గా వెలుగొందుతున్నారు. బెల్జియంలో చోక్సీ అరెస్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంకు 14,000 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో సహనిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. అతను బెల్జియంలో తలదాచుకున్నాడంటూ భారత దర్యాప్తు సంస్థలు ఏడాది క్రితమే అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందించాయి. స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన క్రమంలో చోక్సీని అరెస్ట్ చేసినట్లు బెల్జియం పోలీసులు వెల్లడించారు. 2014-17 మధ్యకాలంలో తప్పుడు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్లతో విడతల వారీగా పిఎన్బి నుంచి రుణాలు తీసుకున్న ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ. అతని మేనమామ మెహుల్ చోక్సీ 2018లో తమపై ఆరోపణలు వెల్లువెత్తగానే దేశాన్ని వీడారు. నీరవ్ మోదీ లండన్కు, చోక్సీ అంటిగ్వా బార్సుడాకు పారిపోయారు. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉండగా చోక్సీ అంటిగ్వా బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. వీరిద్దరినీ వెనక్కి రప్పించేందుకు భారత్ 2018 నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2023 నవంబర్లో చోక్సీ బెల్జియం పౌరురాలైన తన సతీమణి ప్రీతి సాయంతో ఎఫ్ రెసిడెన్సీ కార్డును పొందినట్లు భారత దర్యాప్తు సంస్థలు నిర్ధారించి ఆ దేశానికి సమాచారం అందించాయి. అతన్ని అప్పగించాలని బెల్జియంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో చోక్సీ స్విట్జర్లాండ్ పారిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బెల్జియం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భార్య గొంతుకు చున్నీ బిగించి చంపిన ఉన్మాది. మరికొద్ది గంటల్లో ప్రసవం కానున్న భార్యను గొంతు నిలిమి చంపేశాడో ఉన్మాది. ప్రేమించి పెళ్లి చేసుకుని రహస్యంగా కాపురం పెట్టిన అతడు ఈ విషయం తన తల్లిదండ్రులకు ఎక్కడ తెలిసిపోతుందోనని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఉన్మాదిని విశాఖ పిఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డు ప్రాంతానికి చెందిన కేదారశెట్టి అనూష హోటల్ మేనేజ్మెంట్ చేసింది. విశాఖ జిల్లా కోర్మన్నపాలెనికి చెందిన గెడ్డాడ జ్ఞానేశ్వర్ సాగర్నగర్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. మరోవైపు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ట్రైనర్గా పనిచేస్తున్నాడు. అనూష స్నేహితురాలి ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకుని 2022 డిసెంబర్ 10న కొంతమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పిఎం పాలెం వుడా కాలనీలో కాపురం పెట్టారు. జ్ఞానేశ్వర్ వివాహం చేసుకున్నట్లు ఇంతవరకు తన తల్లిదండ్రులకు తెలపలేదు. వారికి విషయం చెప్పాలని అనూష ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా పిల్లలు పుట్టాక చెబుదామని కాలయాపన చేశాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చింది. నెలలు నిండాయి. ఏప్రిల్ 14న ప్రసవమవుతుందని, ఒకరోజు ముందు ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. అయితే ఆదివారం ఎందుకు, సోమవారం ఉదయం వెళ్దామని జ్ఞానేశ్వర్ అనూషకు నచ్చజెప్పాడు. ఆదివారం రాత్రి అనూష తన స్నేహితురాలతో ఫోన్లో ఎంతో సంతోషంగా మాట్లాడింది. కానీ ఉదయం 7:30 సమయంలో ఆమె సన్నిహితులు, స్నేహితులకు జ్ఞానేశ్వర్ ఫోన్ చేసి అనూష ఎలాంటి చలనం లేకుండా పడి ఉందని తెలిపారు. వారు వచ్చిన తర్వాత ముందుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు గుర్తించి కేజీహెచ్కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు ఆమె మృతిని నిర్ధారించారు. అనూష మెడపై కమిలిన గుర్తులు ఉండడంతో స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వర్ చేతులు, ముఖంపై గోళ్ల గీతలు, రక్తపు చారలు ఉండడంతో పాటు మృతదేహాన్ని తీసుకువెళ్లిపోయేందుకు హడావుడి పడుతుండడంతో కేజీహెచ్ అవుట్పోస్ట్ పోలీసులకు అనుమానం వచ్చింది. వారు తమదైన శైలిలో గదమాయించగా అనూషను చున్నీతో పేకనులిమి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. అతివేగం ఖరీదు 3 ప్రాణాలు. కడప చెన్నై ప్రధాన రహదారిలోని ఒంటిమిట్ట సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా బస్సు, స్కార్పియో ఢీకొనడంతో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసుల కథనం మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఐటీఐ విద్యార్థి తేజనాయుడు, సునీల్ నాయుడు సమీప బంధువులు. వీరి చిన్నాన్న హరినాయుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సునీల్ నాయుడు తన స్నేహితులైన చాగలమర్రి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బత్తూరు ధర్మారెడ్డి, బండి ఆత్మకూరు మండలం సోమరాజులపల్లి గ్రామానికి చెందిన వినోద్తో కలిసి హరినాయుడును ఈ నెల 13న కారులో తిరుపతి తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. తిరుగు ప్రయాణంలో వారి వాహనం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఎలక్ట్రిక్ బస్సును పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మారెడ్డి, వినోద్, తేజనాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ సునీల్ నాయుడును కడప రిమ్స్కు తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న సిఐ బాబు, ఎస్ఐ శివప్రసాద్ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన రక్షక్ వాహనం రహదారి పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రఘునాథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 వికెట్ల తేడాతో లక్నో ఓటమి. 1-2 వరుసగా 5 ఓటములతో నిరుత్సాహపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయం రుచి చూసింది. సీజన్లో తొలిసారిగా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చగా అటు బ్యాటింగ్లో శివం దూబే 43 నాటౌట్ నిలకడ, ఎంఎస్ ధోని 13 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 26 నాటౌట్ మెరుపు ఆట తీరుతో చివరి ఓవర్లో చెన్నై గట్టెక్కింది. మరోవైపు హ్యాట్రిక్ విజయాల జోష్లో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ 5 వికెట్ల తేడాతో ఓడాల్సి వచ్చింది. ఇక 3 ఏళ్లుగా చెన్నై జట్టుతోనే ఉంటున్న ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ 19 బంతుల్లో 27 అరంగేట్రంలోనే రాణించాడు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ రాణించారు. జడేజా 10 రన్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. రచిన్ ఆకట్టుకున్నాడు. బిష్నోయ్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ధోని నిలిచాడు. కొవ్వును తగ్గించే తమలపాకు విటమిన్ ఏ, సి, B1, B2 మరియు కాల్షియం, ఐరన్, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, థైమిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్ వంటి పోషకాలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో యాంటీటాక్సిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నాయి. నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్, నోటి పుండు, నోటిలో ఉండే బ్యాక్టీరియాలను తమలపాకు తగ్గిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. తమలపాకును తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు, అలాగే యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతాయి. ఛాతీ నొప్పి, ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలకు తమలపాకు ఎంతో ఉపయోగపడుతుంది. డిప్రెషన్, మానసిక ఒత్తిడిని తమలపాకు తగ్గిస్తుంది. తమలపాకును తినడం వల్ల కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది మరియు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఉండే అదనపు కొవ్వులను తగ్గిస్తుంది. తమలపాకును తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఒక తమలపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమెరికాకు చైనా భారీ ఝలక్. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. భూమిలో అరుదుగా లభించే అనేక మూలకాలు, లోహాలతో పాటు అయస్కాంతాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. దీంతో పశ్చిమ దేశాల్లోని ఆయుధ, ఎలక్ట్రానిక్, విమాన తయారీ, సెమీకండక్టర్ కంపెనీలకు కీలకమైన విడిభాగాల కొరత ఏర్పడనుంది. చైనా ప్రభుత్వం ఎగుమతులకు సంబంధించిన నూతన నిబంధనలను రూపొందిస్తోంది. ఆసీస్ టూర్కు భారత మహిళల హాకీ జట్టు సలీమాకే పగ్గాలు. ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల హాకీ జట్టులో 5 కొత్త ముఖాలకు చోటు దక్కింది. మిడ్ఫీల్డర్ సలీమా టెటే సారథ్యంలోని 26 మంది సభ్యుల జట్టును హాకీ ఇండియా సోమవారం ప్రకటించింది. ధీరజ్కు కాంస్యం.
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో తెలుగు ఆటగాడు బొమ్మదేవర ధీరజ్ కాంస్యం సాధించాడు. అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో ముగిసిన ఈ ఈవెంట్లో భారత్ ఓ స్వర్ణం సహా 4 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డు. డిస్కస్ త్రోలో లిథువేనియా అథ్లెట్ మైకోలాస్ అలెక్నా చరిత్ర సృష్టించాడు. పురుషుల డిస్కస్ త్రోలో తొలిసారి 75 మీటర్లు విసిరి నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నేటి ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ వర్సెస్ కోల్కతా రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.